నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 12th వీక్ గన్ షాట్ అప్డేట్ అన్నమాట, ఎలిమినేషన్ అప్డేట్. అండ్ ఈసారి డబుల్ ధమాకా, డబుల్ ఎలిమినేషన్ ఉంటదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కదా. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమని అనుకోండి, బట్ గన్ షాట్ అప్డేట్ అయితే క్లియర్ గా ఇస్తున్నాను. అండ్ ఇద్దరు ఎలిమినేట్ అవబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరికి ఎంత ఛాన్స్ ఉంది, ఎవరు ఇంకా వెళ్ళిపోతారులే హౌస్ నుంచి అనుకున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఈ వారం ఎలిమినేషన్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. ఇది మనం ఊహించిందే. అయితే షూట్ కంప్లీట్ కాల. నేను ఎప్పటికే చెబుతా ఉన్నా కదా, యువర్ ఎలిమినేటెడ్ అనే షూట్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ మనకున్న అప్డేట్ ప్రకారం శివాజీ బస్ కోసం ఇన్పుట్స్ ప్రిపేర్ గా ఉండే ఇంటర్వ్యూ కోసం క్వశ్చన్స్ అండ్ ఆ సెట్ అంతా సెటప్ అంత ప్రిపరేషన్ కోసం వస్తుంది కదా. పేపర్ అప్డేట్ ప్రకారం అయితే డబుల్ ఎలిమినేషన్ కోసం ప్లాన్ చేస్తా ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ లో పక్కాగా 100% ఎలిమినేషన్ దివ్య. కానీ షూట్ కంప్లీట్ గా లాస్ట్ వీక్ కూడా నేను చెప్పా, ప్రతిసారి ఇదే చెబుతా, మీరు అడుగుతారు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక. అది చూద్దాం తెలుసుకుందాం అని చెప్పి ఏం జరిగిందని ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది కనుక చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సంజన ఉంటుందా వెళ్ళిపోతుందా దివ్య ఎట్లా. అయితే దివ్య ఎలిమినేషన్ మనం ఆవిడే ఊహించిందే గత వారం, ఈ వారం కూడా ఊహించిందే. ప్రతి వారం 2 వారాల నుంచి ఊహిస్తుంది. మనం కూడా చెప్పుకునేది, నిన్న చెప్పా ఇవాళ చెప్పా. ఈ వారం అంతా మధ్యలో సుమన్ శెట్టి అటు ఇటు వచ్చారు. బట్ కంప్లీట్ గా దివ్య అయితే అవుట్. అయితే దివ్యతో పాటు ఇంకెవరంటే అది సంజన కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఇంకో డబుల్ ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వాస్తవానికి ఈ వారం అంతా సుమన్ శెట్టి దివ్య ఎక్కువగా బాటంలో ఉంటే జస్ట్ ఎడ్జ్ లో ఆయన సుమన్ శెట్టి కొద్దిగా బెటర్ గా ఆయన కంటే పైన ఉన్నాడు. ఒక దశలో ఆయన ఇంకా బాటంకి వచ్చాడు. దివ్య తనుజ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, దివ్య రీతు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దివ్య కొద్దిగా ప్లస్ అయినా సరే బాటంలోనే ఉంది. సో ఆవిడ ఎలిమినేషన్ అయితే మనం ఈ వీక్ అయితే చూడబోతున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే మరి షూటింగ్ కంప్లీట్ అయిపోయాక డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్. ఇప్పుడు వెయిట్ చేస్తున్నదంతా సుమన్ శెట్టియా సంజనయ్య. నాకున్న సమాచారం ప్రకారం అయితే సుమన్ కంటే సంజనే కొద్దిగా బెటర్ గా ఉంది. కాకపోతే ఎవరినైనా కాపాడాలి. ఇప్పుడు చాలా మంది గేమ్ ని ఎక్స్పోజ్ చేస్తుంది, ధనార్దన్ ఫటాఫట్లు ఆడేస్తుంది. వాస్తవానికి ఆవిడ ఎప్పుడో కంట్రోల్ చేసి పడేసారు సాక్రిఫైజ్ అని చెప్పేసి ఆవిడ ఆట ఆడకుండా నలుగురికో సాక్రిఫైజ్ అంటే గేమ్ ఆడుతుంది. మళ్ళీ నువ్వు ఆడట్లేదు, నీ కంటెంట్ తగ్గిపోయిందంటే మొన్నటికి మళ్ళీ బంధుత్వాలు త్యాగాలన్నీ పక్కన పెట్టేసి ఆవిడ జూలు విదిల్చడం మొదలు పెట్టింది. సో ఇప్పుడు ఏమైనా జరగచ్చు, అది ఇక్కడ చూడాల్సింది, ఆలోచించాల్సింది. మరి సుమన్ మళ్ళీ ఇన్ని రోజులు కాపాడినట్టుగా ఈ వారం కూడా కాపాడేస్తారా, లేకపోతే సంజన పంపుతారా, సుమన్ పంపుతారా చూద్దాం. ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తాను. మెయిన్ అది ఇంకా టైం పట్టుద్ది. మరి ఎవరు ఉంటారో మీరు ఏమనిపించింది కామెంట్ పెట్టండి. వాళ్ళిద్దరిలో ఎవరైనా కావచ్చు. అయితే ఇక దివ్య ఎలిమినేషన్ రీజన్స్ ఏంటని బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఈ అమ్మాయి ఒక సాదా సీదా మన పక్కింటి అమ్మాయి అంటాం కదా, అట్లాంటి అమ్మాయి. MBBS 4th year స్టూడెంట్ కదా, 23 years, PR లేదు, పెద్ద ఫ్యాన్ బేస్ లేదు, ఒక సీరియల్ ఆర్టిస్ట్ కాదు, సినిమా ఆర్టిస్ట్ కాదు, సోషల్ మీడియా బేభత్స భయానకమైన ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఏదో ఒకలాగా ట్రెండింగ్ లో ఉండాలి, వ్యూస్ రావాలని చెప్పి ఎలా పడితే అలా వాగే ఆ టైపు కాదు, ఎలా పడితే అలా వీడియోలు చేసే టైపు కాదు, ఏమి లేదు. మెయిన్ ఫాలోయింగ్ ఏమి లేదు. ఈ హౌస్ లోకి అగ్ని పరీక్షకు వచ్చినంత వరకు ఈ అమ్మాయి ఎవరికి తెలియదు. ఫ్యాన్స్ లేదు, PR లేదు. కానీ అగ్ని పరీక్షకు వచ్చినప్పటికే ఫుల్ ఫైర్ తో, ఫుల్ స్వాగ్ తో, చెప్పాలనుకో సూట్ గా మొహమ్మదే చెబుతాను అన్నంతో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. నీకు ఎంతమంది గుర్తుంది శ్రీముఖి ఆ రోజు నీకు నచ్చిన విన్నారు ఎవరంటే అభిజిత్ మొహమ్మదే చెప్పింది, మీ యాప్ నాకు నచ్చలేదండి, కూర్చొని ఆడేశారండి. ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. అట్లా కాదు కళ్ళు పెట్టి చూసి చెప్పంటే ప్రభాస్ డైలాగ్ లాగా అనిపించింది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట ఉండదు, క్లియర్ గా చెబుతానని మాదిరిగానే అప్పుడు కూడా క్లియర్ గా చెప్పింది, మీ యాప్ నాకు నచ్చలేదు, ఆవిడ ఒపీనియన్ అది. అప్పుడే అర్థమైంది ఇంత కరాఖండిగా మొహమ్మద్ చెబుతుందని ఖచ్చితంగా ఉండాలని. అట్లాంటి అమ్మాయిని ఫస్టే తెస్తారనుకున్నా. ఎందుకు అనేది కూడా నేను అప్పుడు చెప్పా కదా. ఇలాంటి ఫైర్ బ్రాండ్ ఒక 2-3 వారాలు ఆట చూసి హౌస్ లోకి వస్తే ఇంకా బాగుంటుంది అని లెక్క. మొత్తానికి వైల్డ్ కార్డు అప్పుడు కూడా ఈవిడ ధరాధర్ 4 వచ్చారు కదా, ఈవిడతో పాటు మరొక 3 వచ్చారు కదా, ఇంకో ఫిమేల్ కంటెస్టెంట్, ఇంకొక 2 అబ్బాయిలు. అందరిలో కూడా ఈవిడే అక్కడ చెప్పే పాయింట్లు కానీ అన్ని చాలా స్ట్రాంగ్ గా, స్ట్రైట్ గా, ముక్కుసూటిగా, ఏమాత్రం తడబాటు భయము లేకుండా, మొహమాటం లేకుండా చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా అల్లాడిపోయారు. అమ్మో ఈ అమ్మాయి వస్తే మనకి దబిడిదిబిడే, ఈవిడ రాకూడదని అప్పుడు తక్కువ ఓట్లు వేశారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి మీరు అందరూ రాకూడదని కోరుకున్న దివ్య నిఖితను నేను పంపించాడు. అంటే అగ్ని పరీక్షలో ఆవిడ ప్రభావం చూపించింది. అట్లాగే ఆ 4 వచ్చేటప్పుడు ఈ అమ్మాయితో పాటు మరొక ఒక అమ్మాయి, ఇంకొక 2 అబ్బాయిలు వచ్చారు కదా, షాకేబ్, ఇంకా నాగా. వాళ్ళతో వచ్చినప్పుడు కూడా ఈవిడ ఇంపాక్ట్ ఏంటి అనేది దడదలాడించింది. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు గత వారం కూడా ఆవిడేమనింది, తనుజతో నేను ఫుల్ గొడవలు అయ్యాయి కదా, నేనే వెళ్తాలే, నేనే ఎందుకు ఉంటాలే, నేనే వెళ్ళిపోతా, మీకేం ఫరక్ పడదని చెప్పి కూడా చెప్పింది. అదే నేచర్ తో
ఇప్పుడు తనూజ ఫేమ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, టాప్ 2 లో ఉంటుంది, విన్నర్ మెటీరియల్ అవుతుందని చాలా మంది దడదలాడిపోయి నోరే విప్పట్లే. తానా అంటే తొందర మనం చెప్పినట్టు ప్రతి దానికి భజన 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 చేసుకుంటున్నా సరే ఈవిడ మాత్రం ఢీ కొడుతూనే ఉంది. నాకు దమ్ము ధైర్యం ఉంది, ముక్కుసూటిగా మాట్లాడతా, ఒక ఫైర్ బ్రాండ్ లాగే ఉంటారని హౌస్ లోకి ఫైర్ స్టోమ్ వచ్చేటప్పుడు ఎట్లా ఉందో అంతే కాన్ఫిడెంట్ తో, ఆ క్వాలిటీతో, ఆ పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ వైబ్ తో అప్పుడు వచ్చేటప్పుడు కూడా నామినేషన్ చేసేటప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉంటే అందరూ అవాక్ అయిపోయి ఎలా చూసారు, ఏంటి ఎంత స్పష్టంగా, ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతూ ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది ఏంటబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఫస్ట్ ఎన్నయ్యాలు భరణి వీళ్ళందరూ, ఏదో భరణి అయితే ఆకాశానికి ఎత్తాడు అనుకోండి, అలా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే జెండా పాతేస్తుంది, టాప్ 5 లోనే వచ్చింది. అయితే ఎక్కడ మైనస్ అయిపోయిందంటే భరణితో బాండే దెబ్బ కొట్టేసింది. లేదంటే పక్క టాప్ 5 కంటెస్టెంట్ తన ఇండివిజువల్ గేమ్, నాకు భరణి అన్న కాదు, నేను చెల్లి కాదు, వీళ్ళందరూ కాంపిటేటర్స్ పోటీదారులు అనుకుని ఆడుకుంటుంటే ఆవిడ ఆట వేరే లెవెల్, నోటు పక్క టాప్ 5 కంటెస్టెంట్. అంత క్యాలిబర్ పొటెన్షియల్ ఉంది, ఫిజికల్ టాస్క్ లో బాగా ఆడింది, ఇది ఆడింది. కాకపోతే ఆవిడ దురదృష్టం ఏంటంటే, దురదృష్టానికి బీజం కూడా వాళ్ళ అమ్మగారు ఒక రకంగా వేసేస్తారు. ఆవిడ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అదే, ఇప్పుడు హౌస్ లో ఆడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక అన్నయ్య మాదిరిగా అనిపించేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడే, అన్నయ్య గారు రండి మా ఇంటికి ఒకసారి భోజనం చేద్దాం, సోన్సోని ఎట్లాగైనా వాళ్ళు కలవచ్చు, మాట్లాడి చేయొచ్చు, అబ్బా అంటూ రాఖీ పండుగ అప్పుడు రాఖీ గడ్డ ఏది చేయొచ్చు. కానీ హౌస్ లో ఆడడానికి వెళ్ళి ముందరకాలకి బంధం వేసినట్టుగా నాకు అన్నలాగా అనిపించారమ్మ, నువ్వు కూడా అన్నాన్ని పిలువమ్మంతో అది బిస్కెట్ అయిపోయింది. లేకపోతే చాలా బాగుండేది. ఇక వాళ్ళ అమ్మగారికి సెంటిమెంట్, ఆ ఎమోషన్ కోసం ఎవరు కూడా అట్లా క్యారీ అయ్యి ఇప్పుడు ఎంతసేపు భరణి కోసం ఎవరు పొగిడినా, భరణి కోసం ఎవరు తిట్టినా ఇంకా దివ్య భరణి ఒకటి మాదిరిగా అయిపోయాయి. ఇప్పుడు గౌరవతో ఇష్యూ అయ్యేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది అనేటప్పుడు భరణి సమాధానం చెప్పుకొని ఈవిడే ఎంటర్ అవ్వడం కూడా నచ్చలే. మాధురితో బిర్యానీ విషయంలో నచ్చలే. అట్లాగే తనుజ వర్సెస్ దివ్య విషయంలో కూడా భరణి బేస్ తీసుకుని గొడవలన్నీ వచ్చాయి. సో భరణి కోసమే ఒక స్టాండ్ తీసుకుంటుంది, భరణి కోసం ఒక ట్యాగ్ తీసుకుంటుంది, భరణి కోసం మాట్లాడుతుంది అనే పరిస్థితి వచ్చింది. దానికి మళ్ళీ సమర్థించుకొని నాకు భరణి ట్యాగ్స్ ఎందుకు వేస్తారంటే ఎవరు వేయలే, ఈవిడే ట్యాగ్స్ వేసుకుని ఆ ట్యాగ్ ఎక్కడుందో వెతుక్కుంటూ మళ్ళీ వేసుకుని ఆట చెడగొట్టుకుంది. అది ఒకటే బాగా మైనస్ అయిపోయింది. లేదంటే దమ్ము, ధైర్యం, డేరింగ్, డాషింగ్ అన్నీ ఉన్నాయి. నిన్న కూడా చూసాం ఆ రీతు చౌదరితో చెప్పేటప్పుడు నీకంటే వెనకొచ్చి నీకంటే ముందు కెప్టెన్ అయ్యా, నీలాగా అందరిని బతిమలు అడుక్కుని అవ్వలే, గట్స్ ఉన్నాయి, దమ్ము ఉంటే ఆడు, నాకు బాడీ ఉంది, పవర్ ఉంది, ఎంత గట్స్ ఉండాలి నాకు పవర్ ఉంది అని చెప్పడానికి ఉంది. ఆటలో పాజిటివ్ గానే ఉంది, ఆడింది, బాగా ఆడింది. బెడ్ టాస్క్ లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా సంజన బయట నుంచి సరే అక్కడ సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయికి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ చేస్తుందనే సరే ఎవరు స్పందించకపోయినా ఆవిడ సింగిల్ గానే మాక్సిమం ఫైట్ చేసింది. అట్లాగే రెబల్స్ గా సీక్రెట్ టాస్క్ లో కూడా ఆవిడ గెలవడంతో పాటు సుమన్ శెట్టిని కూడా గెలిపించింది. ఈవిడికి సీక్రెట్ టాస్క్ అక్కడ ఇవ్వకపోతే సుమన్ శెట్టి టాస్క్ ఫెయిల్ అయిపోయాడు. బ్రెయిన్ గేమ్ కూడా బాగా ఆడుతుంది, స్మార్ట్ గా ఆడుతుంది. అట్లాగే ట్రైన్ టాస్క్ లో ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని పక్కా ఫిక్స్ అయింది. స్ట్రాటజిక్ గా ఎవరేమనుకున్నా కింద మీద పడి దొర్లు పొరలాడు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా నాకు అనవసరం, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలని చేసింది. ఒక స్టాండ్ తీసుకుని స్టిక్ అని అయింది, అంతే తప్ప ఈ బాబాయ్ ఏమనిపిస్తారో. ఇప్పుడు నేను చూసాం భరణి వాళ్ళు ఏంటి వరుసగా 3 సార్లు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే ఇంకేమైనా ఉందా రీతు చౌదరికి, డైరెక్ట్ టాప్ 5 వెళ్ళిపోతే మనం పిచ్చెక్కిపోయి మీరా పక్కనే పక్క తిరగాలి అని సంజన దగ్గర బాధపడే కంటే ఆ తనుజ చెప్పేటప్పుడు ఊకుంటే కంటే అక్కడ చెప్పొచ్చు కదా, చెప్పలేదు. అలాంటి వాళ్ళు కంటెస్టెంట్లు, సుమన్ శెట్టి కూడా నోరు విప్పని కంటెస్టెంట్ల మధ్య ఇప్పుడు చెప్పాలనుకుంటే ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా దళాదళ్ ఆడించుకుంటూ చెప్పేసి వచ్చేసింది. నిన్న కూడా చూసాం తనుజ ఫేక్ గేమ్ ను కూడా ఎక్స్పోజ్ చేసింది, అడిగింది. అందరూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆవిడ తోపు ప్లేయర్ కంటెస్టెంట్ అని భయపడుతున్నప్పుడు నువ్వే వాడుకుంటాను, వరుసగా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఇంకా 3వ అవుతుందా అని చెప్పడం. కానీ ఇక్కడ ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ పెద్ద గొడవ, మిగతా వాళ్ళందరూ తర్వాత అదే అది వ్యాలిడ్ పాయింటే, కానీ మిగతా వాళ్ళకి చెప్పే గట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ అమ్మాయి చెప్పింది. ఇక అట్లాగే హౌస్ లో సగం మంది నామినేషన్ చేసిన రీతు చౌదరికి ఇమ్యూనిటీ ఇచ్చావు, మళ్ళీ ఆవిడ తర్వాత కెప్టెన్ అయింది, మళ్ళీ 3వసారి బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తాడంటే అలాంటి పదాలు, ఆ యాటిట్యూడ్, ఆ స్ట్రాంగ్ ఫోర్స్ గా చెప్పడం అంటే ఆవిడకి చెల్లింది. చెప్పలేదు అక్కడ. అంతకుముందు భరణి, సుమన్ శెట్టి, తనుజ కూర్చొని మాట్లాడేటప్పుడు ఈవిని పిలిచి అడిగేటప్పుడు కూడా అదే మాట చెప్పింది. ఈ స్టేజ్ లో వరుసగా 3 సార్లు ఎవడైనా బుద్ధున్నోడేస్తాడని ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కూడా చెప్పింది. అట్లాగే మెయిన్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పింది, చేయాలనుకున్న చేసింది, ఆడాలనుకున్నట్టు ఆడింది. అంత కాన్ఫిడెంట్ గా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆవిడకి మిగిలింది. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇన్ని రోజుల జర్నీ నాకు నచ్చినట్టు నేను ఆడిన, వాళ్ళకే వీళ్ళకే భయపడిపోయి వెన్నుపూసలేనట్టు వంగిపోయి తల దించుకుని వెళ్ళా, తలెత్తుకుని బతికను, తలెత్తుకుని ఆడిన, తలెత్తుకుని బయటకు వస్తాను. ఒక సాటిస్ఫాక్షన్ కంప్లీట్ గా ఉంటుంది ఆవిడకి. ఎంతో మందికి మనసులో ఒకటి చెప్పలేక కరకాగే భయపడిపోయి హౌస్ లో సర్వైవ్ అవుతున్న నేపథ్యంలో ఇవి సేఫ్ గేమ్ ఒక్కసారి కూడా ఆడాల.
అయితే ఇప్పుడు దరిద్రం చెప్పాను కదా, ఆ తనూజ్ అని ఎత్తుకుంటే ఇవిడికి ఎందుకు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, తనూజ్ ఆయింట్మెంట్ పోస్తే ఇవిడి ఫీల్ అవ్వడం, ఇవన్నీ మైనస్ అయిపోయి. అట్లాగే ఆ ట్రైన్ టాస్ లో బాగానే తనూజకి సలహాలు ఇస్తే నాకెందుకు ఇవ్వాలా, సుమన్ శెట్టికి ఇవ్వాలా, ఇట్లాంటివన్నీ. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వయసు చూస్తే 23 years, భరణి వయసు చూస్తే డబుల్ ఉండొచ్చు ఆల్మోస్ట్. బట్ ఆయన మీద కమాండింగ్ వాయిస్ చెప్పేది అఫ్ కోర్స్ ఆవిడికి ఆయన చొరవ ఇచ్చాడు, ఆకాశానికి ఎత్తాడు, చొరవ చనువు ఉంది కాబట్టి, బాండ్ ఉంది కాబట్టి ఆ మాట అనగలిగిన ఏజ్ లోనే చూస్తారు కదా ఆడియన్స్. ఎంతైనా చిన్న అమ్మాయి కదా అతనికంటే, అట్లా హార్ష్ గానే వస్తుంది ఏంటి, అలా అనకుండా ఉండాల్సింది. ఇవన్నీ వచ్చాయి, భరణికి వచ్చింది, ఆడియన్స్ వచ్చింది. ఆ బాండ్ అనేది లేకపోతే చాలా బాగుండేది ఇవి జర్నీ. ఇండిపెండెంట్ గా ఆడుకుంటూ, ఇండివిజువల్ గా ఆడుకుంటూ, స్టాండ్ తీసుకుంటూ, ఫెయిర్ గా ఉంటూ, చెప్పాల్సిందే ఎలాంటి దాపడకాలు లేకుండా చెప్పే ఆట. ఎనీవే మొత్తానికి లాస్ట్ వీక్ అవుట్ అయిపోవాల్సింది, నో ఎలిమినేషన్ అన్నట్టు కనుక మరొక వారం అడిషనల్ గా జర్నీ వచ్చింది. ఈ వారం కూడా ఎక్కడా తగ్గలే, మొహమాట పడకుండా ఇచ్చి పడేసింది ఇవ్వాల్సిన వాళ్ళను. సో మొత్తానికి ఇవిడ అవుట్. అయితే మరి రెండో కంటెస్టెంట్ ఎవరు, సంజనాయ, సుమన్ శెట్టి అనేది అప్డేట్ రాగానే చెబుతా. మరి ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చెప్పితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.